హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ చేసి చూపిస్తున్నాను. ఈ పాలక్ పన్నీర్ రోటీలోకి కానీ, లేదంటే బిర్యానీలోకి, లేదంటే పుల్కాలోకి దేంట్లో కన్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా పుల్కాలోకి ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలా పాలక్ పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా అలానే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలో చూసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 కట్టల వరకు పాలకూర తీసుకున్నాను. మరి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో 2 కట్టల పాలకూరని నీట్గా వాష్ చేసి తీసుకున్నా. వీటిని ఇలా మరుగుతున్నప్పుడు వాటర్లో వేసి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు, 1-2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా కదుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా పాలకూరని మొత్తం తీసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పాలకూర అయితే పూర్తిగా చల్లారిపోయింది. అలాగే ఒక మీడియం సైజులో టమాటాని తీసుకున్నా. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఉడికించుకున్న పాలకూర కూడా వేస్తున్నాను. అలాగే ఒక 6 నుంచి 7 జీడిపప్పులు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా బటర్ వేస్తున్నా. ఇలా బటర్ వేసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ రావాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నా. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. కారం మరీ ఎక్కువ వేయకండి, ఈ కర్రీ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఇలా కారం వేసుకున్నాక ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందు మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ఆ పాలకూర పేస్ట్ మొత్తం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఫ్రై అవ్వాలి. ఇలా ఒకసారి బాగా వేగాక ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి గ్రేవీ మొత్తం కూడా బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పాలకూరలోకి సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పన్నీర్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసి వేస్తున్నాను. ఇలా పన్నీర్ మొత్తం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతిని కొంచెం వేడి చేసి క్రష్ చేసి వేసుకోండి. ఇలా కసూరి మేతి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా బటర్ అలానే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏమీ లేదు, పాల మీద మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ్ని కొంచెం క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. నేను అలానే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మనకి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పాలక్ పన్నీర్ని రోటీలోకి, బిర్యానీలోకి దేంట్లో కన్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.
సో ఒకసారి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.